నా పేరు రమా శ్రీనివాస్, పిల్లిగుండ్ల తండ. వద్దిపట్లకి దగ్గరలోనే మా ఊరు, 5 కిలోమీటర్లు. పలుగు తండాలో నాకు 60 to 70% రిలేటివ్స్. మధు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ నేను డబ్బులు ఇట్లా పెడితే ఇట్లా వస్తుంది, 10 రూపాయలు మిత్తి ఇస్తాం, అది ఇస్తాం అని చెప్తే నేను నమ్మలే. లాస్ట్కి అమీర్ పటేల్ ఫోటో, మంగ్లీ ఫోటో అవన్నీ చూపించుడు. ఇట్లా బిజినెస్ ఉంది, అమీర్ పటేల్ తోటి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇట్లా ఉంది, దీని ద్వారా మనకి లాభాలు వస్తాయి, మేము మంచిగా ఉంటాం, మా వాళ్ళ మీరు కూడా మంచిగా ఉంటారు అని చెప్పి నమ్మబలికిండు మమ్మల్ని. దాన్ని కూడా మేము ఆలోచన చేసి లాస్ట్ మూమెంట్లో ఇచ్చిన నేను డబ్బులు 10 లక్షలు గోల్డ్ లోన్ తీసుకున్నా. 8 లక్షలు మా డాడీ పేరు రాపించుకో, ఒకటే పేరు మీద రాపించుకో బాగుంటుందని మా డాడీ పేరు మీద 8 లక్షలు అన్న ఇచ్చిండు మధ్య వ్యక్తి ఏజెంట్. మధుగిరిగా ఫోన్ చేసిన, ఫలాని వ్యక్తికి ఇచ్చేయి అని చెప్పిండు. నేను 6 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నా, పర్సనల్ లోన్. ఈరోజు నా టార్చర్ మామూలుగా లేదు. మొన్న సూసైడ్ చేసుకుందాం అనుకున్నా నేను. ఇప్పుడు మేము ఇన్ని రోజులు ముందుకు రాకపోవడానికి కారణం, మాకు 3 నెలలు పెట్టిండు ఫస్ట్, మళ్ళీ నెల, మళ్ళీ జైలు పోయిండు, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ 3 నెలలు పెట్టిండు మళ్ళా. ఇందువలన మేము ఆగినాం, ఇస్తాడేమో అనే ఆశతోటి. కానీ లాస్ట్ వరకు మేము ఇప్పుడు వస్తున్న యూట్యూబ్ ఛానల్ మేము మీడియాలో చూసి ధైర్యం వచ్చి ఈరోజు నేను ముందుకు వచ్చిన. ఇగో ఎన్న నాకు 3 days అవుతుంది పరిచయం అయ్యి, ఫేస్బుక్లో నెంబర్ తీసుకొని అన్న ఇట్లా నా బాధ ఉంది, ఇట్లా ఉందని చెప్పి ఇగో ఎన్న ద్వారా నేను వచ్చిన ఈరోజు. ఈ అమీర్ పటేల్ వెనక నుంచి నడిపిస్తుండు గేమ్ అంతా. అభిషేక్ నాయక్ పరిచయం చేపించుండు మధుకి. మంగ్లీకి మధుకి అసలు పరిచయం లేదు, అభిషేక్ పరిచయం చేపించుండు. అభిషేక్ పరిచయం చేసి కొన్ని బెట్టింగ్లని మన తెలుగు యూట్యూబ్లో పోయి నాకేం తెలియదని అని చెప్తుండు. మొత్తం గేమ్ ఆడిరు వీళ్ళిద్దరు. గన్ లైసెన్స్ అని చెప్పి లైసెన్స్ అప్లై చేసారు, అది చేసారు, ఇది చేసారు. లాస్ట్కి ఏం లేకుండా వీళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంది, ఎంక్వైరీ చేయండి అన్న. ఒక నిమిషం ఒక్క నిమిషం. మేము సిఐడి ఆఫీస్కి 100 సార్లు వెళ్ళినాం. వీళ్ళు బెయిల్ మీద బయటకు వస్తారు కదా, వీళ్ళకి ఉంటుంది కదా, వారానికి 2 రోజులు 3 రోజులు ఉంటుంది కదా, దానికోసం నెల రోజులు తిరిగినామన్నా. వస్తారేమో అనే ఆశతోటి సిఐడి ఆఫీస్ రావట్లే, వీళ్ళు మొత్తం మేనేజ్ చేసిరు. మొన్న భరత్ని పట్టుకొచ్చిన ఊరు నుంచి రీసెంట్గానే, జస్ట్ మహా అయిపోయి ఒక 10 days 15 days అవుతుంది. మీకు చంపేస్తాను భరత్, నేనే చెప్పిన, మా పైసలు ఇవి, మా ప్రాణం ముఖ్యం కంటే మీ ప్రాణం, 100 మంది ప్రాణం కంటే మీ ప్రాణం ముఖ్యం కాదు, మా పైసలు నీకు చంపేస్తాం, పైసలు ఇస్తే నువ్వు బతుకుతావు అని చెప్పి భయపెట్టిస్తే మంగ్లీ అభిషేక్ ద్వారా పరిచయం. ఈ అమీర్ పటేల్కి 16 కోట్లు ఇచ్చారు, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ అని బిజినెస్ పెడుతున్నా అది అని చెప్పి 16 కోట్లు దానికి ఆయనకి ఇచ్చారు. జైరాబాద్ సైడ్ ఏదో ల్యాండ్ పెట్టి 50 లక్షలు వాళ్ళ ఆయన దగ్గర నుంచి తాకట్టు తీసుకొచ్చారు. సిఐడి ఆఫీస్ రంగనాథ్ డిఎస్పీ గారు ఈ కేసుని పట్టించుకోవట్లేదు.